కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాది సాయి కృష్ణ లాకప్ డెత్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎంఆర్పీఎస్ తరపున పూర్తిగా స్వాగతిస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ పేర్కొన్నారు. తన కుమారుణ్ణి కోల్పోయిన సాయి కృష్ణ తల్లి పడుతున్న ఆవేదన వర్ణనాతీతమని, బాధితుడి కుటుంబానికి ఎంఆర్పీఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఘటన జరిగిన నెల రోజులు గడుస్తున్నా బాధితులకు ఇంకా పూర్తి న్యాయం జరగకపోవడం, ఇంతవరకు సాయి కృష్ణ మృతదేహం లభించకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన కృష్ణలంక సిఐ నాగరాజు పోలీస్ యూనిఫామ్ లో రౌడీలా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించదగిందన్నారు. కొంతమంది నేరగాళ్లకు అతను సింహస్వప్నం కావచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిజమైన రౌడీ తరహాలోనే వ్యవహరించారని, ఆయన ప్రవర్తించిన తీరు ఏమాత్రం సరైన విధానం కాదని మందాకృష్ణ మాదిగ విమర్శించారు. ఏ ప్రభుత్వంలోనైనా సరే పోలీసులు ఇలా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ తప్పు నేరుగా ప్రభుత్వంపైనే పడుతుందని మరియు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ తీవ్రమైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే సిట్టు వేయటం హర్షించదగ్గ పరిణామమన్నారు. చట్టాన్ని ధిక్కరించి ఇలాంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంఆర్పీఎస్ తరపున ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ బాధితుడైన సాయి కృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కోరారు. మరోవైపు తమ కష్టకాలంలో మా కుటుంబాన్ని పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి స్వయంగా విచ్చేసిన ఎంఆర్పీఎస్ నేత మందాకృష్ణ మాదిగ గారి రాక తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ధైర్యాన్ని ఇచ్చిందని సాయి కృష్ణ మేనమామ తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ, అన్యాయమైన సంఘటనలు ఎక్కడా జరిగినా బాధితులకు న్యాయం చేకూర్చడం కోసం తామంతా మందాకృష్ణ మాదిగ గారితో కలిసి ముందుండి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో లాకప్ డెత్ గురైన గాదే సాయి కృష్ణ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ ఉన్నతాధికారుల సమక్షంలో ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని ఎంఆర్పీఎస్ స్వాగతిస్తుంది. ఆ విచారణ వేగవంతం కావాలని, విచారణ పరిధిలోకి పేరుపోగు క్రాంతి కుమార్ కేసును కూడా తీసుకురావాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ లాకప్ డెత్ గురైన సాయి కృష్ణ తల్లి బాధను అందరం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆమె బాధ వర్ణనాతీతమే. కారణం ఏంటంటే రెండు రకాలుగా. ఏ తల్లైనా తన బిడ్డలు ప్రయోజకులు కావాలని కోరుకుంటుంది, గొప్ప ఎదగాలని కోరుకుంటుంది. కానీ చిన్న వయసులోనే సాయి కృష్ణ మీద పలు కేసులు పడడం, ఏ తల్లి అట్లాంటి కేసులు కొడుకుల మీద ఉండాలని కోరుకోదు, ఏ తల్లి ప్రోత్సహించదు. వివిధ సందర్భాల్లో కేసులలో ఉండి జైలు పాలవుతున్న ప్రతి సందర్భంలో తల్లిగా గాదె విజయలక్ష్మి గారి ఆవేదన అది గుండె పగిలేంత ఆవేదనే ఉంటుంది. అది అందరికి చెప్పుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు మరొక బాధ, కొడుకు మీద పలు కేసులు ఉండవచ్చు, కానీ కేసు విచారణ పరిధిలో తీసుకెళ్ళి లాకప్ డెత్కు గురి చేసిన తర్వాత దాదాపు నెల రోజులు గడుస్తున్న కొడుకు డెడ్ బాడీ కూడా చూడలేని పరిస్థితిలో నా కొడుకును చంపి ఉండవచ్చు, నా కొడుకుని ఎక్కడన్నా కాల్చే ఉన్న కాలవచ్చు, కనీసం బూడిదన్న పంపండి అని చెప్పి ఆ తల్లి మీడియాలో కోరుతున్నదే ఎవరికైనా